నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే సబితా ఇంద్రారెడ్డి మధ్య ఒక డిస్కషన్ అయితే జరిగింది. ఈ డిస్కషన్ నేపథ్యంలో ఒక్కసారి మనం చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి గారు చాలా ఎమోషనల్ అవ్వడం మనం చూసాం. అయితే ఇక్కడ ఏం జరిగింది జనరల్ గా రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కేటీఆర్ తో ఆయన అంటే పేర్లు ఎక్కడా ప్రస్తావించకుండా నీ వెనక ఉన్న ఆడవాళ్ళని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ లో అడుక్కు తింటావు అంటే ఆయన సైగ చేశారు. అయితే ఆయన సైగ చేసేదానికి అర్థమైతే అదే. నీ అనుకున్న ఆడవాళ్ళని నమ్ముకుంటే నువ్వు జూబ్లీ బస్ స్టాండ్‌లో అడుగు తినాల్సిన పరిస్థితి వస్తది అన్నట్టు కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి అనడం జరిగింది. ఈ నేపథ్యంలో తమ వెనక ఉన్నది సబితా ఇంద్రారెడ్డి అవ్వడంతో అండ్ సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి ఆమె బీఆర్ఎస్‌లోకి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆ మాట అన్నారు అని ఆమె తనకు అన్నారు అన్న విషయం అర్థం చేసుకొని ఆమె వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఈ రెస్పాండ్ అయిన నేపథ్యంలో ఆమె చాలా ఎమోషనల్ అవ్వడం మనం చూసాం. అంటే జనరల్‌గా ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అసెంబ్లీలో సర్వసాధారణం. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే పర్సనల్ అటాక్స్ అనేది ఇంకా సర్వసాధారణంగా మారిపోయింది. అంటే ఎన్నికల ఆహ్, ప్రచారాల్లో కావచ్చు, లేదంటే అసెంబ్లీలో కావచ్చు, పర్సనల్ అటాక్సే ఇప్పుడు ఎక్కువగా మనం ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అన్న మాటలకి సబిత ఎందుకు అంత పర్సనల్‌గా తీసుకున్నారో అర్థం కాలేదు. అయితే మేబీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక బంధం వల్ల ఆమె అలా తీసుకోవడానికి ఒక రీజన్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఆయన సంబోధించినప్పుడే సబితక్క, సబితక్క అని సంబోధించడం జరిగింది. అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా రేవంత్ అంటే ఒక తమ్ముడు అన్న చనువుతో మాట్లాడడం జరిగింది. అంటే నీకేం అన్యాయం చేశా? నన్నిలా టార్గెట్ చేస్తున్నారు మీరందరూ అన్నట్టు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడడం మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్ను నేను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాను. నువ్వు ఎప్పటికైనా ఒక పెద్ద పొజిషన్‌కి వెళ్తావని నేను చెప్పాను. అదేనా నేను చేసిన తప్పు అన్నట్టు సబితా ఇంద్రారెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇది కంప్లీట్‌గా వారిద్దరి మధ్య జరిగిన ఒక ఆహ్, మాటలు అంటే గతంలో జరిగినవి. అయితే ఈ విషయాన్ని సబిత ప్రస్తావించడంతో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే కంప్లీట్‌గా మన పర్సనల్ విషయం అయినప్పటికీ కూడా సభావేదికగా సబితక్క ప్రస్తావించారు కాబట్టి దాన్ని నేను కంటిన్యూ చేస్తూ కన్క్లూడ్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పారంటే నేను టీడీపీలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాక సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లోకి ఆయన్ని ఆహ్వానించారు. ఎందుకంటే అప్పుడు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారు. సో, కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ రేవంత్ రెడ్డికి ఆఫర్ చేయడం, సబితా ఇంద్రారెడ్డి మంతనాలు జరిపి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కి రావడం జరిగింది. అప్పుడు దగ్గరుండి నేను నిన్ను గెలిపిస్తాను, నిన్ను గెలిపించే బాధ్యత నాది అని చెప్పిన సబితక్క రాత్రికి రాత్రే కేసీఆర్ చెప్పిన మాయమాటలు నమ్మి బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్లోని సారాంశం. అంటే ఈ విధంగా నన్ను మోసం చేశారు అన్నారు. సో, ఒకవేళ మోసమే చేశారనుకుందాం. ఒకవేళ మోసం చేశారనుకున్నా ఎంపీగా ఆయన ఓడిపోయారా? గెలిచారు కాంగ్రెస్ తరపు నుంచి. సో, గెలిచినప్పుడు ఒకవేళ మనకు తెలుసు ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యే వచ్చారు. అలాంటప్పుడు ఈమె కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి జంప్ అవ్వడంలో తప్పేముంది? అంటే ఇక్కడ ఆయన ఎలా తన స్వలాభం కోసం పార్టీ మారారో, ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి కూడా తన స్వలాభం కోసమే పార్టీ మారినట్టయింది. సో, దానివల్ల కేసీఆర్ మాయ మాటలకి సబితక్క నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అంటే, మరప్పుడు మనం ఒకసారి కొంచెం ముందు చూసుకుంటే మరి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన మాయ మాటలకే రేవంత్ రెడ్డి టీడీపీని వదిలేసి వచ్చేసారా? అంటే ఇక్కడ ఏదీ లేదు. పార్టీలు మారడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. మనం ఇప్పుడు చూసుకుంటే అది ఇంకా అంటే ఏ పార్టీలో కూడా ఎవ్వరు 5 ఇయర్స్‌కి మించి కొనసాగిన పరిస్థితి లేదు. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందో ఆ పార్టీలోకి మారిపోతున్నారు. ఒకవేళ పార్టీ ఓడిపోయినా వాళ్ళ ఎమ్మెల్యేలుగా గెలిచినా కూడా ఈ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఏ విధంగా ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నారో మనం చూస్తున్నాం. ఆ విధంగానే రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి రావడం జరిగింది. ఈరోజు ఆయన కాంగ్రెస్‌లో సీఎంగా కూర్చొనున్నారు. సో, మరి ఆ విధంగానే సబితా ఇంద్రారెడ్డి కూడా ఏదో బీఆర్ఎస్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఆమె కూడా ఆమె స్వలాభం కోసం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్ళడం జరిగింది. సో, ఆ విషయంలో నాకైతే మోసం చేసినట్టు ఏమనిపించలేదు. ఒకవేళ సబితా ఇంద్రారెడ్డి సపోర్ట్ ఉంటేనే నేను ఎంపీగా గెలిచుండేవాడిని. లేదంటే నేను ఓడిపోయాను అని అనుకుంటే లేదు, ఆయన ఎంపీగా గెలిచారు. సబితా ఇంద్రారెడ్డి లేకపోయినా కూడా ఆయన ఎంపీగా గెలిచారు. అలాంటప్పుడు సబితమ్మ నన్ను మోసం చేసింది అనడంలో అర్థం లేదు. అట్ ది సేమ్ టైమ్ సబితా ఇంద్రారెడ్డి గారు కూడా అంత ఎమోషనల్ అవ్వడానికి ఏం లేదు. ఎందుకంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదో జనరల్‌గా అన్నారు. అంటే అసెంబ్లీలో ఒకరికొకరు మాట అనుకోవడం చాలా సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే ఆయన ఏదో అన్నారనుకోండి,
దానికి కరెక్ట్ సమాధానం చెప్పాలి గానీ, ఎమోషనల్ అయిపోయి, నేను మీకేం అన్యాయం చేశాను, నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇదంతా కొంచెం చిన్న పిల్లల ఆటలా ఉంటదనమాట. సో, సభ అంటేనే హుందాగా నడుచుకోవాలి. దానికి సరైన సమాధానం చెప్పి ఆమె కూర్చునుంటే బావుండేది. సో, ఆమె ఇవన్నీ మాట్లాడడంతో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు రివీల్ చేయడం, మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గారు ఏదో మాట్లాడడంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇంటర్ఫియర్ అవ్వాల్సొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనేమన్నారంటే, "ఏ మొహం పెట్టుకొని నువ్వు అసెంబ్లీకొచ్చావు?" అంటే పార్టీ ఫిరాయించావు కదా! ఏ మొహం పెట్టుకొని నువ్వు అసెంబ్లీకొచ్చావు అని చెప్పడంతో ఆవిడ ఇంకా ఎమోషనల్ అయిపోయి అసెంబ్లీ బయటకు వెళ్ళి మీడియాతో మాట్లాడుతూ ఇంకా కన్నీరు పెట్టుకున్నారు. సో, ఇదంతా ఏంటంటే అంటే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తదంటే వుమెన్ కార్డ్ అనేసి అంటే ఒక ఆడబిడ్డని ఈ విధంగా మీరెందుకు అంటున్నారు పదే పదే అంటే ఆమె మీదున్న రెస్పెక్ట్ కాస్త అది ఇంకొకలాగా మారడానికి అవకాశం ఉంటది. అంటే ఒక విమెన్ కార్డ్ పెట్టుకొని ఈమె గేమ్ ప్లే చేస్తుంది అని అనడానికి అవకాశం ఉంటది. అంతే కాకుండా ఒక అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిట్టడం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న తిట్టడం సర్వసాధారణం. ఇప్పటికి ఆవిడకి అలవాటైపోవాలి. ఎందుకంటే కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. అలాంటిది వాళ్ళేదో అన్న మాటను పట్టుకొని ఏడ్చి ఒక ఆడ అదే ఒక విమెన్‌ని తీసుకొచ్చి మీరు అవమానించారు అని ఒక విమెన్ కార్డ్ పెట్టుకొని మాట్లాడడం వల్ల హుందాతనం దెబ్బతింటదనమాట. సో, అందువల్ల ఇలాంటివే పర్సనల్‌గా తీసుకోకూడదు. పర్సనల్‌గా తీసుకోకుండా ఏదైనా వాళ్ళెంతలాగా విమర్శించారో దాని దగ్గర మీ దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు ఆన్సర్ ఇవ్వాలి. జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలనమాట. అండ్ ఇది ఒక్క విషయం మనం మాట్లాడుకుంటే చాలు. టీడీపీ నుంచి ఆయన కాంగ్రెస్‌లోకి జంప్ అవ్వగా తప్పులేదు. నేను కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి జంప్ అయితే తప్పేముంది అన్న ఒక మాట సబితా ఇంద్రారెడ్డి గారు అనుంటే బావుండేది. అట్ ద సేమ్ టైమ్ నేను సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎంపీగా గెలిచావు కదా తమ్ముడు అని అనుంటే బావుండేది. కానీ ఇవన్నీ మాట్లాడకుండా ఆవిడ నేనేం అన్యాయం చేశాను, నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు, ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకొచ్చావనంటే మా కర్మకాలి వచ్చామని చెప్పి ఇవన్నీ కూడా ప్రజల్లోకి చాలా గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ అంటే ఒక గౌరవ సభ. ఆ గౌరవ సభలో ఎవరు ఏం మాట్లాడినా హుందాగా మాట్లాడుకొని హుందాగా జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణం కాబట్టి ప్రతి విమర్శల్ని ప్రజలు ఎప్పుడు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే వాటిని ఒక విమెన్ కార్డ్ పెట్టడం లేదంటే సెంటిమెంటల్‌గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అది ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువగా వెళ్తుందనమాట. చీప్‌గా వెళ్ళిపోతుంది. సో, అందువల్ల ఎప్పుడైనా సభలో హుందాగా వ్యవహరిస్తేనే మంచిది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గాని లేదంటే బట్టి గారు గాని అనడం అంటే మేబీ అనే మాట తప్పై ఉండొచ్చు గానీ సందర్భం ఏంటంటే వాళ్ళు పార్టీ ఫిరాయించారు కాబట్టి ఆ విధంగా అనడం జరిగింది. ఆమె హర్ట్ అవ్వడంలో కూడా తప్పులేదు. అయితే హర్ట్ అవ్వడంలో కూడా ఆమె ఆన్సర్ కరెక్ట్‌గా ఇచ్చుంటే బాగుండేది. అయితే ఒక విషయం బాగా చెప్పారు సబిత గారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి నా ఇంటి మీద వాలితే నేను గన్‌తో పేల్చి చంపేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నారంట. మరి కేసీఆర్ ఇంటి మీద వాలిన చాలా మంది కాకుల్ని ఈరోజు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం మనం చూస్తున్నాం. సో, ఈ నేపథ్యంలో ఈ ఒక్క పాయింట్ అయితే కరెక్ట్‌గా మాట్లాడడం జరిగింది. ఆ ఒక్క పాయింట్ ద్వారా రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది సర్వసాధారణం అని చెప్పి ప్రజల్లోకైతే ఖచ్చితంగా వెళ్తుంది. కీప్ వాచింగ్ ఆల్ గాడ్ న్యూస్.